ఏ తరుణ్, ఏమైంది? మంత్ అంతా కష్టపడితే వచ్చే శాలరీ యాప్లోని ఈఎంఐస్, పర్సనల్ ఈఎంఐస్, క్రెడిట్ కార్డ్స్కే పోతుంది. ఇచ్చేప్పుడు తీసుకున్నాను కానీ ఇప్పుడు కట్టేప్పుడు తెలుస్తుంది ఈ లోన్స్ కోసమే జాబ్ చేస్తున్నట్టుంది. ఈ వచ్చే శాలరీ అంతా ఈ లోన్స్కి సరిపోకుండా ఇంకా మళ్ళీ ఎక్స్పెన్సెస్ కోసం బయట ఫ్రెండ్స్ని అడుక్కోవాల్సి వస్తుంది. ఏం చేయాలో అసలు అర్థం అవ్వట్లేదు. హే, ఇంతేనా? నీకు కస్టమర్ ఫైల్ గురించి చెప్తాను, విన్నాక నీకే అర్థమవుతుంది. లేదా నీకు సజెషన్ ఇచ్చి నీ ప్రాబ్లం నేనే క్లియర్ చేస్తాను. మన దగ్గరికి 2 months బ్యాక్ ఒక కస్టమర్ వచ్చారు. సార్కి ఉన్న లోన్స్ గురించి చెప్తే ఈ ఫైల్ చేయగలమా లేదా అని నాకే చాలా డౌట్గా అనిపించింది. సార్ నేమ్ విజయ్, వర్కింగ్ కంపెనీ ఎసెంచర్, బెంగళూరు లొకేషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. నేటివ్ హైదరాబాద్. సార్ నెట్ శాలరీ వచ్చి 42,000. సార్ అబ్లిగేషన్ టు గోల్డ్ లోన్స్ ఎవ్రీ మంత్ 11,000 ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. టీవీఎస్లో ఒక బైక్ లోన్ తీసుకున్నారు, 1,50,000 అవుట్ స్టాండింగ్, 66,000 ఈఎంఐ 9999. టీవీఎస్ క్రెడిట్ ఫినాన్స్లో 2 lakhs అవుట్ స్టాండింగ్, 1,20,000 8,000 ఈఎంఐ పే చేస్తున్నారు. హెచ్డిఎఫ్సి పిఎల్ 7,83,000 అవుట్ స్టాండింగ్, 5,50,000 ఈఎంఐ 17,876. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ 1,20,000 లిమిట్ 90% యూటిలైజ్ చేశారు. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ 95,000 లిమిట్ 86% యూటిలైజ్ చేశారు. ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ 86,000 లిమిట్ 90% యూటిలైజ్ చేశారు. ఐడిఎఫ్సి పర్సనల్ లోన్ 1,16,000 అవుట్ స్టాండింగ్, 24,000. నవి 1,80,000 అవుట్ స్టాండింగ్, 1,32,000 ఈఎంఐ 7,200. కస్టమర్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ ఫైల్ అవుతుందా లేదా అనే డౌట్ మీద ఉన్నాము.